Good afternoon, friends. This is Thakur Surekha. Welcome back to my channel. Today is new recipe. ముందుగా అండి ఇవి దొడ్డటుకులు తీసుకున్నాను. ఇది చూపించే రెసిపీ ఏంటంటే ఎండాకాలంలో నిల్వ ఉంచుకునేదండి. ఇప్పుడు మనం చల్లమిరపకాయలు ఎలా ఊరబెట్టుకుంటామో ఇది కూడా అండి, ఇది చేసి ఎండలో ఆరబెట్టుకుంటే సంవత్సరం వరకు మీకు నిల్వ ఉంటుందండి. ఇవి దొడ్డటుకులు. వీటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఇదండి, ఈ కప్పుతో తీసుకున్నానండి అటుకులు. ఈ కప్పుతో మురుమురాలు తీసుకున్నాను. వీటికి తగినంత పచ్చిమిర్చి అండి, ధనియాలు, నువ్వులు, ఉప్పు, కొత్తిమీర అండి. ఇందులో మెయిన్ అండి కొత్తిమీర అండి. ఈ కొత్తిమీర ఒక కప్పు తీసుకున్నాను. ఇంతకంటే ఎక్కువ కావాలి కానీ నా చెట్టుకు లేదు, ఇంతే ఉంది కనుక ఇంతే తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, దీన్ని మిక్సీ పట్టి తెస్తానండి. అప్పటి వరకు మీరు వీటిని చూడండి. ధనియాలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టి తెచ్చుకుంటాను. ఇది చూడండి, దీనికి తగినంత ఉప్పు వేస్తున్నాను. తగినంత ఉప్పు అంటే ఒక చెంచా వేస్తున్నానండి. ఇలా మిక్సీ పట్టి తెచ్చుకున్నానండి. ఇప్పుడు వీటిని నీళ్ళలో ఒకసారి కడిగి పెట్టుకుందామండి. ఇలా నీళ్ళలో కడిగి ఇప్పుడు ఈ గిన్నెలోకి మార్చుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మురుమురాలు కూడా వేసేసుకుందామండి. ఇలా ముందుగా నూరు పెట్టుకున్న పచ్చిమిర్చి, ధనియాలు వేసి మిక్సీ పట్టాం కదా, అది వేసి కలుపుతున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఇంపార్టెంట్ కొత్తిమీర అండి. దీన్ని ఆదిలాబాద్లో చాలా వాడుతుంటారండి. వీటి పేరు కందనాలు అంటారండి. నాకు ఒక డివోటీ చూపించారండి, కానీ చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. ఇందులో ఎంత కొత్తిమీర ఎక్కువగా ఉంటే అంత బాగా టేస్ట్ వస్తుందండి. ఇది మా పిల్లలైతే పచ్చిగా ఇలా చేసేటప్పుడు పచ్చిగానే తింటారండి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నువ్వులు ఇస్తానండి. నువ్వులతోనే ఇది చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. ఇదిగండి, ఈ విధంగా ముద్ద కట్టుకొని ఈ చేతికి కొంచెం పద్దును పెట్టుకొని నీళ్ళతో, ఎక్కడ నూనె చుక్క పెట్టొద్దండి. నూనె చుక్క పెడితే ఇది నల్లగా అయిపోతాయి. ఇదండి, ఈ విధంగా వీటిని ఇప్పుడు ఎండలో ఎండబెట్టేయండి. సంవత్సరం మొత్తం నిల్వ చేసుకోవచ్చు. ఇంకో విధానం అండి, ఇందులో కొంచెం వరిపిండి కలుపుకొని మీరు అప్పటికప్పుడు పిల్లలకు స్నాక్స్లా కూడా ఇవ్వచ్చండి. చాలా టేస్ట్ బాగుంటుందండి. దీనికి ఎక్కువ సమయం పట్టదండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీ పిల్లలందరికీ నచ్చుతుందండి ఈ రెసిపీ. ఇది ఎండిన తర్వాత అండి కొంచెం ముకుట్లో నూనె ఎక్కువగా వేసుకొని దీన్ని ఫ్రై చేయండి. నూనె తక్కువగా ఉంటే ఇది ఫ్రై మంచిగా కాదండి. మిగతా అన్నీ ఇలా చేసి పెట్టుకుంటున్నానండి. ఇలా ఒక్కొక్కటి చేసి ఇలా గట్టిగా ఒత్తాలండి. దీన్ని ఈ విధంగా పిసికేటప్పుడు కూడా చూడండి, ఈ విధంగా ఉంది కదా, ఈ ముద్దని ఇలా గట్టిగా ఇది చివరిదండి.
అన్నిటిని చూడండి ఈ విధంగా చేసి పెట్టుకొని ఎండలో పెట్టేసుకుందామండి. ఎండలో పెట్టేసిందా 3 రోజులలో ఎండిపోతాయి. నూనె బాగా వేసి దూరగా వేయించుకొని కమ్మగా తిందామండి. మీరు తినండి, నేను తింటాను. ఒకసారి ఇది చూడండి. ఇది తెలుసు అనుకుంటాను కదండి మీ అందరికీ. బనానా పువ్వు అండి. ఈ పువ్వుతో కర్రీ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఒక డివోటీస్ తెచ్చిచ్చారు బనానా పువ్వు. ఇది కర్రీ చాలా బాగుంటుందండి. ఇది ఒకటి ఇదండి బనానాస్ అండి. పచ్చి బనానాస్ తెచ్చారు వాళ్ళు. తెచ్చి 2 రోజులు అయింది, మగ్గిపోయాయండి. ఇవి మునక్కాయలు తీసుకొచ్చారండి. దీన్ని పచ్చడి పెట్టి చూపెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.